బ్రేకింగ్ న్యూస్ కాశ్మీర్ లో మన ఆర్మీ సైన్యం నలుగురు ఉగ్రవాదుల్ని కుక్కని కాల్చినట్టు కాల్చి రోజు హతమార్చాయి. ఎస్, కాశ్మీర్లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. ఈ పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ తప్పించుకుని తిరిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన ఆర్మీ సైన్యం కొంతమందిని హతమార్చి పట్టుకుంది, అందులో కొంతమందిని చంపేసింది. ఒకడైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాగే రీసెంట్గా ఈరోజు తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ సైనికులపై కాల్పు చర్యలకు పాల్పడితే మన సైన్యం తిరిగి అదే ఉగ్రవాదుల పైన మళ్ళీ కాల్పులు జరిపింది. కుక్కని కాల్చినట్టు ఒక్కొక్కరిని కాల్చారు. అయితే రీసెంట్గా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఎవరైతే ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి కొన్ని స్కెచెస్ కూడా బయటకు వచ్చాయి. అదిల్ హుస్సేన్ ఠాకూర్ అనే వ్యక్తిది, అలీబాయ్ అనే ఒక వ్యక్తిది, హషీం మూసా అనే వ్యక్తిది. ఈ ముగ్గురు పాకిస్తానీ పెంపుడు కుక్కలు. వీళ్ళు ఇంకా కాశ్మీర్లోనే తిరుగుతున్నారు. వీళ్ళకి ఇక్కడ ఎవరో సహకరిస్తున్నట్టు కూడా మన ఆర్మీ సైన్యానికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రస్తుతం మొత్తం కాశ్మీర్ని ఫ్రీ కాశ్మీర్గా చేయడానికి, టెర్రర్ ఫ్రీ కాశ్మీర్గా చేయడానికి మన ఆర్మీ సైన్యం చాలా పోరాడుతుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్తో చాలా మంది ఉగ్రవాద స్థావరాల్ని మొత్తం నేలమట్టం చేసింది మన ఆర్మీ సైన్యం. అయితే ఇప్పుడు ఎవరైతే ఈరోజు హతమయ్యారో ఒక వ్యక్తి, ఉగ్రవాది పెంపుడు కుక్క లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన సంస్థకే అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇంకా అతని గురించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. అసలు ఏం జరిగింది పూర్తిగా అనే విషయాల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, కాశ్మీర్లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కని కాల్చినట్టు కాల్చారు మన భారత ఆర్మీ సైన్యం అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అసలు, ఏంటి వార్త ఏంటి? నలుగురు లష్కర్ ఎ టెర్రరిస్టులు హతమైనట్టుగా కూడా తెలుస్తోంది. మనకు తెలుసు, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కి పాకిస్తాన్ మధ్య ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అయితే తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఇండియా నుంచి కంప్లీట్ గా పాకిస్తాన్ పైన ఉగ్రవాదుల పైన దాడులు జరిగాయి. అక్కడ దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసినా అది మొత్తం కూడా విఫలం అవ్వడం కూడా చూస్తాం. సో ఈ రకంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో అమెరికా, ట్రంప్ వీళ్ళంతా కూడా మధ్యవర్తిత్వం వహించి రెండు దేశాల మధ్య, భారత్ కి పాక్ కి మధ్య ఒక సీజ్ ఫైర్ అయితే అమలు చేసేలా చేశారు. అలా కాల్పుల విరమణ అయితే జరిగింది. సో ఇలా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి అనుకున్న టైంలో ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ నుండి ఒక షాకింగ్ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. మంగళవారం అంటే ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులు అండ్ భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టాయి. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న టైంలో కూడా ఈ మొత్తం కూడా ఘటన వెలుగులోకి రావడం, మరింత వైరల్ అయిపోవడం చూస్తున్నాం. అయితే భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత అక్కడ భారీ కాల్పులు అయితే జరిగాయి. అందుతున్న సమాచారం ప్రకారం అయితే భద్రతా దళాలు జరిపిన కాల్పులో ఇప్పటి వరకు అయితే 4 ఉగ్రవాదులు కూడా చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో, సో ఈ జిన్పతర్ కెల్లర్ ప్రాంతం అంటారు ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా. సో ఈ ఎన్కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకి చెందిన 4 ఉగ్రవాదులు కూడా వాళ్ళే చనిపోయారని కూడా వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అయితే వీళ్ళలో ఎవరన్నా పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఉన్నారా లేదా అన్న దిశగా కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని కూడా చూస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఎ ఉగ్రవాదులు దాగి ఉన్నారని కూడా భద్రతా దళాలు అయితే అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఈ ఆపరేషన్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ఇటీవల భద్రతా సంస్థలు 3 పాకిస్తానీ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ తోకర్, అలీబాయ్, హషీం మూసా పోస్టర్లను కూడా విడుదల చేసిన సమయంలో ఈ సంఘటన జరగడం చూస్తున్నాం. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ ప్రచారం కింద ఈ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏప్రిల్ 22న పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ 3 ముఖ్యమైన పాత్ర కూడా పోషించారని భద్రతా దళాలు అయితే భావిస్తున్నాయి. సో ఈ జిన్పతర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు కూడా భద్రతా దళాలకు నిఘా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకే భద్రతా దళాల ఆ ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని చుట్టుముట్టి సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సోదాల సమయంలో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడంతో ఒక ఎన్కౌంటర్ అయితే జరిగింది. సో ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి 4 ఉగ్రవాదులను అయితే మొత్తాన్ని కూడా హతమార్చినట్టు అయితే తెలుస్తుంది. సో మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా అధికారికంగా అయితే వెల్లడైతే కాలేదు. కానీ మూలాల ప్రకారం వాళ్ళైతే లష్కర్ ఎ తోయిబా సభ్యులుగా కూడా భావిస్తున్నారు. సో మిగిలిన ఉగ్రవాదులను కూడా పట్టుకోవడానికి భద్రతా దళాలు అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో జాగ్రత్తగా కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. మనకు తెలుసు, ఉగ్రవాదం పైన అయితే పోరు ఇంకా ముగిసిపోలేదు. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ అమలు ఉండడం, కాల్పుల విరమణ ఉండడం మాత్రమే చూస్తాం. కానీ ఉగ్రవాదుల పైన
ఏదైతే పోరు నడుస్తుందో దాన్ని మాత్రం ఆపేదే లేదని చెప్పేసి కూడా అంతకు ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఉగ్రవాదానికి వీళ్ళ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా వదలమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సీజ్‌ఫైర్ అమలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాస్త అసంతృప్తి వ్యక్తమైంది. అంటే భారత్ ముందడుగు వేస్తుంది. పీఓకేని స్వాధీనం చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు వీళ్ళు ఓకే చెప్పడం అనేది దేశంలో కొంతమంది అసంతృప్తికి అయితే కారణమైంది. సో అటువంటి టైంలో ఇప్పుడు ఉగ్రవాదం పైన మేము ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అని చెప్పేసి నిరూపించిన ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ రకంగా నలుగురు లష్కరే తోయిబా అయితే వాళ్ళు ఉగ్రవాదులు చనిపోయారు. మరి అలాగే ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్న వాళ్ళు కూడా పట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. వాళ్ళని ఎప్పుడో పట్టుకొని వాళ్ళని శిక్షిస్తారైతే చూడాలి. సో ఇదైతే ఒక మంచి ఘటన అని చెప్పుకోవాలి. అంటే ఉగ్రవాదం ఒక పైన ఒక వ్యక్తి దొరికాడు అనుకుంటా కదా ఆదిత్య, ఒక వ్యక్తి ఉగ్రవాది ప్రాణాలతోనే మన సైన్యానికి దొరికినట్టున్నాడు కదా. అంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయాలి. అంటే చనిపోయిన వాళ్ళెవరు, పట్టుబడిన వాళ్ళెవరు అని చెప్పేసి ఇంకా అఫీషియల్ గా లష్కరే తోయిబా సంస్థకు సంబంధించిన ఒక ఉగ్రవాది దొరికాడంటూ కూడా చెప్తున్నారు. అవును, వాళ్ళు నలుగురు చనిపోయారు, కొంతమంది దొరికారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ వివరాలు ఏంటి అనేది వెల్లడించలేదు. ఆ పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్ళేమో ద రెసిస్టెంట్ ఫ్రంట్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి రెసిస్టెంట్ ఫ్రంట్ కు సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళు పట్టుకున్నారా లేదా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా దీంట్లో అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే కంపల్సరీగా పెడతారు. ఇంకా కూడా ఈ ఎన్కౌంటర్ ముగిసిపోలేదు, వాళ్ళకు ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. అక్కడ మొత్తం కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. మరి దొరికే అవకాశం అయితే ఉంది తేజ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో ఇది ఈరోజు తెల్లవారుజామున కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటన. మన భారత సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో 4 ఉగ్రవాదులు కుక్క చావు చచ్చారు. అయితే ఒకరు ప్రాణాలతో దొరికారంటూ కూడా చెప్తున్నారు. లష్కరే తోయిబా సంస్థకు సంబంధించిన ఆ వ్యక్తి దొరికాడంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ మరి ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి ఒకసారి మీరు కూడా బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే పహల్గామ్ అటాక్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీడికి ఏ శిక్ష పడాలో మీరే చెప్పాలి. వీడు అరుస్తుంటే పాకిస్తాన్కి వినిపించాలి. మరొక ఉగ్రవాది మన కాశ్మీర్లోకి అడుగు పెట్టాలంటే వాడికి ప్యాంటు తడిసిపోవాలి, పేరు తలుచుకుంటేనే తడిసిపోవాలి, అలా చేయాలి. వీడికి ఎలాంటి శిక్ష అయితే కరెక్ట్ మీరు చెప్పండి. మాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడిని అయితే మాత్రం మన ఆర్మీ సైన్యం హింసించి చెప్తుంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల వల్ల ఇటు భారత పౌరులతో పాటు ఆర్మీ సైన్యం కూడా చాలా మంది చనిపోయారు. 2016 కావచ్చు, 2019 కావచ్చు, ఈ రీసెంట్గా జరిగిన ఈ పహల్గామ్ అటాక్లో, దాని తర్వాత జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్స్లో, ఈ బోర్డర్ జరిగిన కాల్పుల్లో మన సైనికులు కొంతమంది మరణించారు. సో ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులకి శిక్ష ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ భారతదేశం కన్నా నరకం పెట్టనిపించాలి. ఆ మాత్రం వీళ్ళకి ఉండాలి ఖచ్చితంగా. ఇంకొకడు ఏ ఉగ్రవాదైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వాడికి ఖచ్చితంగా ఆ రోజు గుండాకు పోవాలి. అలాంటి శిక్ష ఖచ్చితంగా పడాలి. మీరు కామెంట్ అయితే చేయండి, వీడికి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అనుకుంటున్నారు.